హలో అండి, నమస్తే. మైథిలి వంటింటికి స్వాగతం. ఇవాళ ఒక స్వీట్ డిష్ చేస్తున్నానండి. వింటర్ సీజన్ కదా, ఇప్పుడు ఈ గాజర్లు చాలా దొరుకుతాయండి. క్యారెట్ కాకుండా రెడ్ కలర్లో ఉంటాయి కదా, గాజర్ అంటారు. ఇవి అనమాట. దీంతో హల్వా చేస్తున్నాను. ఇది మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ డిష్ అండి. మామూలు పిండి వంటల స్వీట్ల కంటే ఇది వెజిటబుల్ స్వీట్ కదా, చాలా వెరైటీగా ఉంటుంది. దీనికోసం నేను ఈ బాదాము వేడి నీళ్ళలో నానబెట్టి పై చెక్కు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా కాజు కూడా తీసుకున్నాను, ఇలాచీ పౌడర్, ఇంకా కేసర్ ఎల్లో కలర్ అండి. యాక్చువల్లీ ఈ క్యారెట్స్కి న్యాచురల్గానే మంచి ఆరెంజ్ కలర్ ఉంటుంది ఈ గాజర్కి, కానీ కొద్దిగా కలర్ యాడ్ చేస్తే కొద్దిగా అట్రాక్టివ్గా కనబడుతుంది. నేను దీనికి ఏంటంటే 1 kg క్యారెట్ తీసుకున్నాను. దానికి 1 కప్పు షుగరు, 1 కప్పు పాలు, 1/2 కప్పు నెయ్యి, ఇంకా ఈ ఎవ్రీడే మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. నేను మామూలుగా ఇలాంటి స్వీట్స్కి మనము కోవా వాడతాం కదా, కోవా అంటారు, అది వేస్తే కొద్దిగా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే కోవా వెళ్ళి ఫ్రెష్ కోవా దొరకాలి. కోవా ఫ్రెష్గా లేకపోతే పులుపు వస్తుంది. దాని బదులు నేను ఈ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ వాడతానండి. ఇదిగోండి, గాజర్ మొత్తం పైన స్కిన్ అంతా క్లీన్ చేసి ఇలా తురిమి పెట్టుకుంటున్నాను. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం హోల్స్ ఉన్న వైపు ఇలా తురమాలండి. ఈ సైజు ఉంటే చాలు, మరీ పెద్దగా ఉండొద్దు, మరీ సన్నగా ఉంటే కూడా మొత్తం ముద్ద అయిపోతుంది స్వీట్. ఆ గాజర్ది కొంచెం టెక్స్చర్ తగలాలన్నమాట. ఇది చేయడానికి నేను నా దగ్గర ఉన్నాయి కదా ఈ థిక్ బాటమ్ స్టీల్ కడాయిలు, ఇది తీసుకున్నానండి పెద్దది. ఇది అయితే అడుగు మాడకుండా ఇది స్లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి కదా, ఇదైతే బాగుంటుందని తీసుకున్నాను. ముందుగా ఆ బాండి వేడి చేసి ఇందులోకి ఘీ వేసేసాను. ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఘీ వేడి చేస్తున్నాను. ఇది ఈ స్వీట్ అసలు చాలా మంచి స్పెషాలిటీ అండి. ఈ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా వస్తున్నాయి, ఇళ్ళమ్మట కూడా అమ్ముతున్నారు. మన రైతు బజార్లలో కూడా చాలా వచ్చేసాయి ఇవి, వింటర్ సీజన్ కదా. ఇప్పుడు గీలో ఈ తురిమిన గాజర్ వేసేసానండి. ఈ గాజర్లో ఏంటంటే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, సో మూత పెట్టకుండానే ఫ్రై చేయాలండి. ఇది మొత్తం గీలో ఫ్రై అవ్వాలన్నమాట. అంటే నీళ్ళు మొత్తం వదిలేయాలి. నీళ్ళు ఉందంటే మళ్ళీ స్వీట్ టేస్ట్ రాదు, కొద్దిగా టైం పడుతుంది. ఇదే మొత్తం ఈ స్వీట్ తయారు చేసే ప్రొసీజర్లో ఎక్కువ టైం పట్టేది ఇదే, ఈ గాజరు నెయ్యిలో ఫ్రై అవ్వడం. ఎందుకంటే ఫ్రై అయినా కొద్దీ అందులో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక 10 నిమిషాల ప్రొసీజర్. దీన్ని ఇంకా స్లో ఫ్లేమ్లో ఓపెన్గా ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉన్నాను చూడండి, ఇలా నీళ్ళు వదులుతాయి. ఇది ఫ్రై అయిందంటే ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ చాలా ఈజీ అండి. చూడండి ఎంత మంచి ఆరెంజ్ కలర్ ఉందో. దీంట్లో కొద్దిగా చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఏ స్వీట్ అయినా స్వీట్ డిష్ వండేటప్పుడు దాంట్లో ఒక చిటికెడు, ఒక పించ్ సాల్ట్ వేసి చూడండి, ఆ స్వీట్నెస్ అనేది చాలా బాగా తెలిసి వస్తుందండి, చాలా బాగుంటుంది. నేనైతే ప్రతి స్వీట్లో ఈవెన్ పరమాన్నం వండేటప్పుడు కూడా ఒక చిటికెడు సాల్ట్ వేస్తాను. దానివల్ల ఏంటంటే తీపి చాలా బాగా తెలుస్తుంది. అదిగోండి ఇంకా నీళ్ళు ఉన్నాయి చూడండి. మరి అలాగని ఫ్లేమ్ ఎక్కువ పెడితే ఉడకదు, గాజర్ ఉడకదు, అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు నీళ్ళు కొద్దిసేపు మూత పెట్టాను గాజర్ ఉడకాలని. ఇదిగోండి, ఇప్పుడు ఈ పాలు వేడి పాలు కాదండి, చల్ల పాలలోనే ఈ పాల పౌడర్ ఉంది కదా, మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ కట్ చేసి వేసేస్తున్నా. ఇది ఏంటంటే పూర్తిగా కరగక్కర్లేదండి, అక్కడక్కడ కొద్దిగా చిన్న చిన్నగా ఉండలుగా ఉన్నా పర్వాలేదు. ఎందుకునంటే అక్కడక్కడ ఈ పాల పొడివి ముద్దల్లాగా ఉన్నాయనుకోండి, అదేంటంటే కొంచెం కోవాలాగా ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట. అందుకని చల్ల పాలలోనే కలపాలి పాల పౌడర్.
యాక్చువల్లీ వేడి పాలలో అయితే తొందరగా కరిగిపోతుంది, కానీ కావాలనే కోల్డ్ మిల్క్లో కలుపుతున్నాను నేను. చూడండి ఇలా అనమాట, అక్కడక్కడ కొద్దిగా ఉండలు ఉండేలాగా. అదేంటంటే ఈ హల్వాలో అక్కడక్కడ కోవాలాగా ఎఫెక్ట్ ఇస్తాయి. ఇది ఒక చిన్న హ్యాక్ అండి. కోవా వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఇలా మిల్క్ పౌడర్ వేసుకుంటే కూడా అంతే బాగుంటుందండి స్వీట్. మీరు ఒకసారి ఈ హ్యాక్ ట్రై చేసి చూడండి. ఈవెన్ మనం చేసుకునే సేమియా పాయసము ఇంకా పరమాన్నం అది ఉంటాయి కదండి, పాలతో పాటు ఇది ఒక మిల్క్ ప్యాకెట్ యాడ్ చేసి చూడండి, చాలా మంచి కమ్మదనం వస్తుంది ఆ స్వీట్కి, రిచ్నెస్ వస్తుంది అనమాట. అదిగోండి పూర్తిగా కలవకుండా అట్లా జస్ట్ ఆ పౌడర్ పాలలో మునిగేలాగా కలిపి పెట్టాను. నీళ్ళు బాగా తగ్గిపోయినాయండి. అదిగోండి వదిలేసింది, వాటర్ ఏం లేదనుకుంటా. ఇంకా ఇంకొద్దిసేపు ఫ్రై చేస్తున్నాను. అసలు ఘీలో గాజర్ ఫ్రై అవుతుంటేనే ఇల్లంతా మంచి సువాసన నిండిపోయిందండి, అంత మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఉడికిపోయి ఉంటుంది లేండి, క్యారెట్ ఎంతసేపు అండి, మామూలుగానే ఊరికైనా ఉడికిపోతుంది. అదిగోండి ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ కలిపిన పాలు వేసేసాను, వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం లిక్విడ్ యాడ్ చేసాం కాబట్టి ఇంకొద్దిసేపు ఫ్రై చేయాలన్నమాట, అది గట్టిపడే వరకు. ఇప్పుడు ఈ మిగిలిన క్యారెట్ టైం అంతా ఇది పాలలో ఉడుకుతుంది అనమాట. ఈ గాజర్ పాల ఫ్లేవర్ పట్టుకుంటుంది. అదిగోండి ఈ పాలు ఎగిరేదాకా ఫ్రై చేయాలి. స్లో ఫ్లేమ్ పైనే ఫ్రై చేయాలండి, లేదంటే పాలు మాడిపోతాయి. ఇలా అనమాట. చూడండి మంచి షైన్ వచ్చింది, చూడండి ఆ నెయ్యి పాల పౌడర్ వల్ల మంచి షైనింగ్ వచ్చింది, ఉడికిపోయింది. అది చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు షుగర్ వేయాలి. షుగర్ ముందుగా వేయనండి, ఎందుకంటే అది పాకంలాగా అయ్యి మళ్ళీ లిక్విడ్ అయిపోతుంది. కాబట్టి ఈ మిల్క్ వేసి ఉడికిన తర్వాత షుగర్ వేయాలి. ఇలాచీ పౌడర్ కూడా ఇప్పుడే వేసేసాను. మొత్తం మంచి ఫ్లేవర్, అసలు ఎంత మంచి అరోమా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. నెయ్యి, ఇలాచీ పౌడర్, పాల పొడి అన్నీ కలిపి సూపర్గా ఉండబోతుందండి ఈ స్వీట్. ఈ వింటర్లో మీరు ఇది తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గాజర్లు ఎలాగో చాలా దొరుకుతున్నాయి. అయితే ఈ స్వీట్ మామూలు మన రెగ్యులర్గా దొరికే క్యారెట్తో కూడా చేయొచ్చండి, అది కూడా బాగుంటుంది. కాకపోతే ఈ గాజర్ అయితే ఇంకా టేస్ట్ అండి, దీనికి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది. అదిగోండి మనము షుగర్ వేసాం కదా, ఇంకొద్దిగా లిక్విడ్ వచ్చింది. ఇప్పుడు నేను కేసర్ కలర్ వేసేసానండి. యాక్చువల్లీ అవసరం లేదు, మీకు చూస్తుంటే తెలిసిపోతుంది, కానీ ఇంకొద్దిగా రిచ్నెస్ కనబడాలని ఒక పించ్, చిటికెడు అంటే చిటికెడు, మీరు చూసారు కదా, అది కేసర్ కలర్ వేసాను. నేను యూజువల్లీ నా వంటల్లో ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడనండి, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, కానీ కొన్నిటికి తప్పదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్ వేసేస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్ ఘీలో వేయించడము అలాంటిది ఏమీ అవసరం లేదండి, మామూలుగా అలా సన్నగా కట్ చేసి రాగా వేసేయచ్చు. అయిపోవచ్చిందండి. పాలు మొత్తం ఎగిరిపోయాయి, షుగర్ పాకం కూడా ఎగిరిపోయింది. అలా కొద్దిగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే షుగర్ వేసాం కాబట్టి అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయిందండి, ఇంకా రెడీ అయిపోయింది. అయితే దీనిపైన ఒక చిన్న ఫినిషింగ్ టచ్ లాగా నేను ఏం చేశానంటే, ఇంకొక ప్యాకెట్, 2 ప్యాకెట్స్ ఏమో పాలలో కలిపి వేసాను కదా, ఇంకొక ప్యాకెట్ ఇలా డైరెక్ట్ పొడిగా హల్వా పైన వేసానండి. అది ఏంటంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అనమాట డైరెక్ట్ వేసేస్తున్నాను. దీనివల్ల అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో ఈ హల్వాకి. కొంచెం ఉన్న తడి కూడా ఎవాపరేట్ అయిపోయింది, కొంచెం థిక్నెస్ లాగా వస్తుంది చూడండి. అది ఈ పాల పొడి పైనుంచి వేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. అది సైడ్కి కనిపించేది తడి కాదు, అది ఘీ అండి, ఘీ పైనకి తేలుతుంది చూడండి. అయిపోయింది, ఇందులో మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది.
హల్వా పూర్తిగా రెడీ అయ్యింది. సూపర్ టేస్టీ గాజర్ హల్వా అండి, రెడీ అయిపోయింది. నాకు ఈ మొత్తం ప్రొసీజర్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి, కానీ చాలా టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇదిగోండి, డిష్ అవుట్ చేసిన తర్వాత హల్వా ఇలా ఉంది. సూపర్ యమ్మీ గాజర్ హల్వా అండి, వింటర్ స్పెషల్ స్వీట్. మీరు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీతో ఈ రెసిపీ షేర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాయ్ అండి.